వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరికాసేపట్లో మనకు రైతు బంధుకు సంబంధించి దాదాపు ఈ జిల్లాల వారికి 25,000 రూపాయలనైతే విడుదల చేయబోతుందండి. ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. చాలా మంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, దయచేసి లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇప్పుడు 2 సార్లు అయితే మిమ్మల్ని అడిగాను, దయచేసి లైక్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేశారండి. ఇక కేవలం భూములు సాగు చేసుకునే రైతులకు మాత్రమే, అలాగే వ్యవసాయ భూములకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పి మనకు ఎవరైతే రియల్ ఎస్టేట్ వేసుకునే వాళ్ళు, అలాగే గుట్టలు, మనకు కొండలు, ఇలా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎవరికి కూడా రైతు బంధు సాయాన్ని అందించమని చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక కొన్ని రోజుల నుంచి కూడా రైతుల ఖాతాలోకి రైతు బంధు డబ్బులు అయితే పడుతూ ఉంది. ఈ నెల 30 వరకు కూడా రైతు బంధును పూర్తి స్థాయిలో జమ చేసి తర్వాత అయితే నిలిపివేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా 5 ఎకరాలు గనక వ్యవసాయ భూమి ఉంటే వారందరికీ కూడా 25,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయండి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు డబ్బులు వచ్చిందా లేదా అని. ఇది తెలంగాణ రైతు బంధుకు సంబంధించి విలువైన సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.